యాక్షన్ బ్లాగ్స్ వీటి గురించి కన్నల్ కన్నన్ గారు వారి వర్క్ అండ్ వారి స్టాండర్డ్స్ తెలుసు. వీరిని ఎంతవరకు అంటే ప్రాపర్గా యూజ్ చేసుకున్నారు, ఎంత ఎలివేట్ చేశారు, మీ నుంచి వినాలని ఉంది. యాక్షన్ ఉంటుంది, మీరు చూసారండి 2 minutes ట్రైలర్ ఇవన్నీ చూసారండి, టీజర్ ఇవన్నీ చూసారు. మెయిన్ థింగ్ మీరేం చూస్తారంటేనండి ట్రావెల్ చూడరు. కరెక్ట్. నేను ట్రైలర్లో కథ మొత్తం చెప్పలేనండి. అవును. సో కొన్ని షార్ట్స్ మాత్రమే చూసి అమ్మో అనుకుంటారు, కానీ ఇవన్నీ ఒక అద్భుతమైన ఎమోషన్కి వెళ్ళి లాక్ అయి కూర్చుంటాయండి. ఫ్యామిలీ ఎమోషన్ నుంచి డెరివ్ అయ్యాయి కాబట్టి, అవన్నీ బయటకు వచ్చాయి కాబట్టి తప్పకుండా ప్రేక్షకుడు అసలు పిన్ డ్రాప్ సైలెంట్తో చూస్తాడండి. ఆ విధంగా ఉంటుంది. లాక్ అనేది చాలా, ఆ లాక్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎప్పుడైతే ఎమోషన్తో మనం లాక్ చేసామో ఆటోమేటిక్గా యాక్సెప్ట్ చేస్తారండి, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. స్పెషల్గా చిరుత దగ్గర నుంచి ఇప్పటి వరకు వినయ విధేయ రామ వారి యాక్టింగ్ జర్నీ ఎలా ఉంది, వారి యాక్టింగ్ లెవెల్స్లో ఇంప్రూవ్మెంట్స్ మీరు అబ్జర్వ్ చేసిన యాంగిల్లో? రేపు మీరు సినిమా చూసి మీరే చెప్పారండి, నేను చెప్పడం కాదు. ఎప్పుడు అది డెఫినెట్లీ అండి. మీరు ఇందాక ఒక మాట, మీరు స్టార్టింగ్లో ఒక మాట అడిగారు, ఇక్కడ కూడా సింహ కనపడింది మీరు అన్నారు అంటే ఆయన అక్కడి నుంచి అక్కడికి ఎదిగారు అనుకోండి, అంతే. ఇది నిజం, మీరు చూస్తారు రేపు. ఓకే. రామ్ చరణ్ గారు అంటే సినిమాల్లో రకరకాల ఎమోషన్స్, మీ ఎనర్జీ లెవెల్స్ నిజంగా పీక్స్లో చూస్తూ ఉంటాం. ఆఫ్ స్క్రీన్ జనరల్గా ఇలా మాట్లాడుతున్నప్పుడు మీరు చాలా సాత్వికంగా ఉన్నారండి. అంటే సద్గురువు ప్రవచనాలు మీపై ఇన్ఫ్లుయెన్సా, లేదంటే మిమ్మల్ని మీరు అలా మౌల్డ్ చేసుకుంటున్నారా? లేదు లేదు, నేను ఎప్పుడు ఇలాగే ఉంటానండి యాక్చువల్గా. చిన్నప్పటి నుంచి ఇంతే. మీరు చూసే విధానాన్ని బట్టండి. అంటే ఇంతకుముందు ఇంటర్వ్యూస్ అప్పటికి అంటే రోజు రోజుకి ఇంకా సాత్వికంగా మీరు మాట్లాడేప్పుడు నేను చూసే రామ్ చరణ్ ఏమిటి అసలు ఇప్పుడు అది సినిమాలో చూసి చాలు కదండి, బయట ఓకే. నేను ఇలాగే ఉంటాను, ఇంట్లో కూడా కొంచెం ఎక్కువ మాట అనుకో బయటగానే ఉంటాను. ఇలా ఉండటం సబ్జెక్ట్ మ్యాటర్ అంతే. అండ్ సంక్రాంతికి నిజంగా బ్లాస్ట్ చేయబోతున్నటువంటి సినిమా, పండగ సెలబ్రేషన్స్ ఎలా ఉండబోతున్నాయి? చెప్పండి, ప్రతి ఇంట్లో ఎలా జరుగుతుందో, పొద్దు భోగి నుంచి ఈవినింగ్ లాస్ట్ సప్పర్ వరకు ఎలా ఉంటుందో, అందరూ కలిసి ఎలా ఉంటాం, అలాగే మా ఇంట్లో అయితే అలాగే ఉంటుంది. ఒకటి ఫైనల్గా చెప్పమంటే ఒకటే చెప్తానండి, సంక్రాంతి పండగే మా సినిమా అండి. సో ఇది పర్ఫెక్ట్ సంక్రాంతి సినిమా అనడంలో ఆయన చెప్పిన దాంట్లో అసలు సందేహం లేదు నాకు. అందరూ వెళ్ళి చూడాల్సిన సినిమా ఇది. డెఫినెట్గా అండి, మేము అందరం వెయిట్ చేస్తున్నాం ఎప్పుడెప్పుడు చూద్దామా అని చెప్పి. వినయ విధేయ రామ సూపర్ డూపర్ సక్సెస్ అవుతూ విజయాల మీద విజయాలు అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ రామ్ చరణ్ గారు అండ్ బోయపాటి గారు. థ్యాంక్ యూ సార్. Thank you. Hi, this is Isha Reba. నేను మీ గెటప్ శ్రీను. This is Shyamla. This is Yashwant here. Subscribe Mana Stars. Subscribe to Mana Stars. Subscribe to Mana Stars.